అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే 90s హవా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఈవెన్ దో జెన్జీ నడుస్తున్నా 90s కానీ రెట్రో స్టైల్స్ కానీ అలా వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఏమి యూస్ చేశారు స్పెసిఫిక్గా ఫార్మాట్? ఒకటి మేడం, ఎప్పుడు ఎన్ని జనరేషన్స్ మారినా కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి మేడం. ఒక బ్రిడ్జ్ అనేది కామన్ థింగ్. లైక్ మన కస్టమ్స్ అవ్వచ్చు, సింపుల్గా చెప్పాలంటే మన వాడుక భాషలో ఆకలేస్తే తింటాం అనేది ఎంత సింపులో అలాంటి బ్రిడ్జెస్ ఎప్పుడు కామన్గా ఉంటాయి. అది ఎన్ని తరాలు మారినా అది. సో ఏ సినిమాకైనా ఒక ఎమోషన్ అనేది కరెక్ట్గా ఉంటే సినిమా పండుతుందని నమ్ముతాను మేడం. సో ఈ సినిమాలో ఆ ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటాయి మేడం. అది బీట్ ఫన్, బీట్ లవ్, బీట్ కామెడీ, బీట్ సీరియస్ టాపిక్, ఆ ఎమోషన్స్ ప్రాపర్గా ఉంటాయి మేడం ఈ సినిమాలో. సో ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా ల్యాండ్ చేసాం మనం. అది ప్రేక్షకులకి నచ్చుతుందని అనుకుంటున్నాం మేడం. అంటే ట్రైలర్ చూసిన టీజర్ చూసిన ఏమనిపిస్తుంది అంటే ఓకే కామెడీ రొమాన్స్ అని చెప్పేసి మీరు ట్యాగ్ ఇచ్చారు, కానీ మాకు ఎందుకో చాలా ఎమోషనల్ గా ఇదిగా అనిపిస్తూ ఉంది. సాడ్ ఎండింగ్ అని అనుకుంటున్నారండి? సాడ్ ఎండింగ్ లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పండి, రాజీవ్ కనకాల గారు ఉంటారు మేడం? 100% మేడం. బికాస్ దేర్ ఇస్ ఎ ట్యాగ్, అంటే రాజీవ్ కనకాల గారు అయిపోతారు మధ్యలో, అలాంటి బ్రేక్ అయిపోతాయి మేడం. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మరి? వెరీ పవర్ఫుల్ మేడం. అది మీరు సినిమాలను చూడాలి మేడం. అది నేను ఇక్కడ చెప్పను, మీరు సినిమాలను చూడాలి. కాకపోతే ఏంటంటే మేడం, ఆయన గొప్ప నటుడు మేడం. ఆయన గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మేడం. ఒక సీన్ని ఇస్తే ఆయన ఏ లెవెల్లో ఒక పెర్ఫార్మర్కి ఒక సీన్ మనం ఇవ్వగలిగితే మేడం, కరెక్ట్ సీను, వాళ్ళు పండించే విధానం చాలా గొప్పగా ఉంటుంది మేడం. అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు, మై సిస్టర్. తనే సార్ కాంటాక్ట్ తీసుకుని తను సుమా మేడం గారికి వర్క్ చేసేవారు ఇది వరకు. సో తనే తీసుకుని సార్కి నరేషన్ ఇప్పించి ఒప్పించారు. చాలా ట్రై చేసి చాలా థ్రెడ్స్ లాగి అందరు యాక్టర్స్ ని తీసుకొచ్చుకున్నారు మేడం. అంటే ఇష్టం కదా మేడం కథకి. అంటే కసిరెడ్డి గారు ఎప్పుడో మాట అంటారు మేడం, మన యాక్టర్ కసిరెడ్డి గారు, కథకి ఏం కావాలో అది తెచ్చుకుంటుందండి అని అంటారు. సో అది నేను నమ్మటం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ కథకి వీళ్ళందరినీ కావాలని కథే తెచ్చుకుంది మేడం, నేనేం చేసింది లేదు. నేనేంటంటే ఆ మధ్యలో ఉన్న ఒక చిన్న పని, ఒక టూల్ లాంటి, అంతే. నేను ఒక టూల్ చేశారు అంతే. ఇవన్నీ కథే తెచ్చుకుంది మేడం.